గేట్ దాటి బయట గేట్ దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి కూడా పోలీసులు బయటకు తీసుకొస్తున్నారు. జైలు అధికారులకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తయినాయి. దాంతో అంబటరాంబాబు బయటకు వస్తున్నారు. ఆయన బయటకు వచ్చే విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆయనతో పాటు అడ్వకేట్లు ఉన్నారు. అడ్వకేట్లు ఉన్నారు. ఇప్పుడు మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా అడ్వకేట్లు కూడా ఆయనతో పాటు ఉన్నారు. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి. జైల్లోకి వెళ్ళేటప్పుడు ఏ స్థాయిలో ఉత్సాహంతో ఉన్నారో అదే స్థాయిలో అదే ఉత్సాహంతో ఆయన బయటకు రావడం మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. బాగానే నడుస్తున్నారే. నడవపోనికి నాకేమైందని? ఇదిగో డీసీపీ, నువ్వు నన్ను కొట్లే, నీకు నాకు ఏం గొడవ లేదు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. నువ్వు నన్ను చూడలే, నేను నిన్ను చూడలే. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆయన బయటకు వచ్చారు. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? బాగున్నాను, చాలా బాగున్నాను. నన్నెవరు కొట్లే. ఐ డోంట్ కేర్. నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం? అవే చేద్దాం. చేశారు. అది వాళ్ళ క్రూరత్వానికి, వాళ్ళ అల్ప బుద్ధికి నిదర్శనం. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. ఎన్ని రోజులైనా ఉండడానికి సిద్ధపడే వెళ్ళాను. ఐ డోంట్ కేర్. మీ ఎక్స్ప్రెషన్ అలా లేదు. కడుపులో ఏదో కక్ష పెట్టుకొని తప్పనిసరిగా తింగర్నవుడు అవుతున్నట్టు ఉంది. వీటన్నిటికీ సమాధానం చెప్తాను. నా ఇంటి మీద దాడి చేశారు, నన్ను హింసించారు, నా పెళ్ళాం బిడ్డలను తరిమారు, నా కార్లు ధ్వంసం చేశారు, నా ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు, నన్ను లోపల పెట్టారు. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఐ డోంట్ కేర్. ఏంటయ్యా వీడు ఈ రెండు ముక్కలు తప్పించి మాట్లాడ్డా? మూడోది ఉంది భయ్యా. ప్రజలున్నారు, ధర్మం ఉంది, పైన దేవుడున్నాడు. అన్నిటికీ ఒక రోజు సమాధానం చెప్తాడు. దుర్మార్గమైన విధానం. బాధితుల్ని లోపల పెట్టారు, క్రిమినల్స్ ను బయట వదిలేశారు. ఎక్కడా కూడా నా పేరు ఎక్కడ లేదు. హెల్త్ బాగానే ఉంది, నో ప్రాబ్లం. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. ఏది ఇబ్బంది పడలేదు. కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. నాంత నేను ఎవరి తప్పు లేదు. అమ్మ తోడుగా పోరాడు కొట్లే. ఆ బాత్రూమ్లు అన్ని ఉంటాయి కదా, అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. ఎంత అడ్డుకోవాలంటే రిమైండ్ ఖైదీ ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. నన్ను తీసుకెళ్ళినా, నిన్ను తీసుకెళ్ళినా, ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. దోమలు కొడుతున్నాయి, దోమలు కొట్టక లేకపోతే రంభా ఓరస్ వచ్చి కన్ను కొడతారు. దీనికి ఏం చెప్పాలన్నా, నిన్ను కొట్టిన అమ్మ తోడు కొట్లేదురా, అమ్మ తోడు కొట్లేదురా. బామ్మర్ది ఏందిరా ఇది? ఇప్పుడు ఏమైందిరా? అసలు నిన్ను కొట్టుడేందో, ఉత్తరా ముందు గీసుడేందో ప్రచారం రా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనం చేస్తున్నాం. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని 7 గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 7 hours పోలీసు ఉన్నారు అక్కడ. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి, నాకు అర్థం కాల. కొట్టించుకుని నవ్వుతావేట్రా ఎర్రి. 5 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్ళారు. తెలుగుదేశం కార్యకర్తలనండి, దుండగులనండి, దుర్మార్గులనండి, గంజాయి బ్యాచ్ అనండి, పోలీసు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షంలో దాడి జరిగింది. ఇలాంటి పండిటి కాపురం కబుర్లు చెప్పావనుకో కాల్చి పడదొప్పుతా. చెప్పు. నా బాధనండి, నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను. ఎందుకంటే ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి, నేనేమిటో తెలుసు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాస్తున్నాయి కదా నా మీద.
వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవలసినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను. చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? మళ్ళా కేసు పెడితేనేవ్వండి, మళ్ళా కేసు పెట్టి లోపల ప్రొడ్యూస్ చేస్తే ఆ రకంగా అన్న తగ్గను అని. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇది సెల్ఫ్ 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 జరిగింది. హలో, దాన్ని ఏమి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. నన్ను కొట్లే, నన్ను ఎవడు కొడతాడు భయ్యా? నన్ను కొట్లే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్ అన్న. టేక్ మెడిసిన్స్ ఆన్ టైం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన